నేను ఒకటి మాట చెప్తున్నానండి, ఇది నేను చెప్పొచ్చు చెప్పకూడదు తెలియకూడదు, ఏబీ గారికి నోటీస్ రాకుండా చెప్పకూడదు. ఏబీ గారు నేను చాలాసార్లు కలిసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని దాదాపు నాకు తెలిసి 100 మందిని టచ్లోకి వచ్చి మాట్లాడి పనిచేయండి రా అందంగా, నిష్పక్షపాతంగా పనిచేయండి, ధర్మం వైపు పనిచేయండి అని ఏబీ గారితో చెప్పించుకోండి. నేను చెప్తాడు వినరు. ఆయన ఒక స్థాయిలో ఉన్న మనిషి, రేపు పొద్దున అధికారంలో రాగానే మంచి పొజిషన్లోకి వస్తాడు, మీకు కూడా మీకు మంచి అవకాశాలు ఇస్తారు అని చెప్పి వాళ్ళ చేత అటు ఇటుగా ఉన్న వాళ్ళందరి చేత పనిచేయించాం. ఓకే. ఇది స్లీపర్ సెల్లా పనిచేసి ఏబీ గారు కృషి చిన్న కృషి ఏం కాదు. ఆయన కొంచెం మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటాం కదా మనలాంటి వాళ్ళు. ఇప్పుడు ఆయనకి ఏదో పదవి ఇచ్చారు, అది కాదు, ఆ ఇగ్నోరెన్స్ నిర్లక్ష్యం అనేటువంటి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఇవ్వటమే కాదు, ఇచ్చిందిగా బాగా ఇచ్చాడు అని కూడా అనిపించుకోవాలి. అలాగని చెప్పి మీరు ఇవ్వలేదంటే కష్టపడ్డ వాళ్ళు చాలామందికి ఇచ్చారు, మీరు కాదంటలేదు. ఎక్కడో లోపం ఉంది, ఈ అసంతృప్తి లోపం ఏంటి, కార్యకర్తల అసంతృప్తి లేదు అని అనద్దు, ఉంది. లోకల్ నాయకుల వల్ల ఉంది, మీ వల్ల ఉంది, అగ్రనాయకత్వం వల్ల ఉంది, ఇవన్నీ సరి చేసుకోవాలి.